లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. మెడికల్ కాలేజీలకు డబ్బు లేవంటూ 750 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహానికి డబ్బు ఎక్కడిది? కూటమి తీసుకున్న నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా? ప్రజలకు ఏది ముఖ్యమని మీరు భావిస్తున్నారు? ఏ, మెడికల్ కాలేజీలు కావాలి. బి, ఎన్టీఆర్ విగ్రహం కావాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనుమ పండుగ పూట ఒక్కసారిగా వేడి పెరిగిపోయింది. సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన కీలక నేత మరియు మాజీ మంత్రి రోజా సెలవుని నిర్వహించిన ఒక ప్రత్యక్ష ప్రసార విలేకరుల సమావేశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనానికి దారితీసింది. సాధారణంగా విపక్షాలపై విరుచుకుపడే క్రమంలో వాడివేడి వ్యాఖ్యలు చేసే రోజా ఈసారి అనూహ్యంగా తన సొంత పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో పడేసేలా మాట్లాడడం గమనార్హం. గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో ఆమె నీరు జారడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కనుమ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూనే ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించే క్రమంలో ఆమె భావోద్వేగానికి లోనే అసలు విషయం బయటపెట్టేశారు. వివేక హత్య కేసులో ఇన్నాళ్లు పార్టీ చెబుతూ వస్తున్న వాదనలు భిన్నంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రత్యక్ష ప్రసారంలో రావడంతో వైసీపీ శ్రేణులు షాక్కు గురయ్యాయి. వివేక మరణం వెనుక ఉన్న అంతర్గత పరిణామాలను ప్రస్తావిస్తూ ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు నేరుగా తాడేపల్లి ప్యాలెస్ వైపు వేలెత్తి చూపేలా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో విలేకరులు అడిగిన ఈ ఒక క్లిష్టమైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆమె తన నియంత్రణ కోల్పోయారు. ఆవేశంలో ఆమె అన్న మాటలు వివేక కేసులు సాక్ష్యాలు తారుమారు చేసి ఆ సమయంలో జరిగిన గుండెపోటు డ్రామా వెనుక ఉన్న అసలు సూత్రధారుల గురించి పరోక్షంగా నిజాలు వెల్లడించాయి. ముఖ్యంగా ఈ రోజు ఉదయం ఏం జరిగింది అన్న విషయంపై ఆమె ఇచ్చిన వివరణ ఇప్పటి వరకు బయటకు వచ్చిన అధికారిక వెర్షన్లు పూర్తి విరుద్ధంగా ఉండడం గమనార్హం. సొంత చిన్నాన్న మరణం విషయంలో కుటుంబ సభ్యుల మధ్య జరిగిన చర్చల గురించి ఆమె నోరు జారడం జగన్ ప్రభుత్వానికి తీరని నష్టం చేకూర్చేలా ఉంది. రోజా చేసిన ఈ పొరపాటు వల్ల ప్రతిపక్షాలు బలమైన ఆయుధంగా దొరికినట్లయింది. ముఖ్యంగా సిబిఐ దర్యాప్తు జరుగుతున్న తరుణంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి సంచలన నిజాలు వెలువడించడం కేసు మలుపు తిరిగేలా చేస్తుంది. ఈ పరిణామంపై రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ రోజా మాటలు కేవలం పొరపాటున వచ్చినవి కానీ అవి ఆమె మనసులో ఉన్న నిజాన్ని బయటపెట్టాయని అభిప్రాయపడుతున్నారు. కనుమ పండుగ రోజున పార్టీని శుభం జరుగుతుందని ఆశిస్తే ఇట్లాంటి గండం వచ్చి పడడం జగన్మోహన్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారింది. లైవ్ కెమెరాల ముందు ఆమె మాట్లాడిన మాటలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనివల్ల ప్రభుత్వం ఇళ్ళు నిర్మించుకున్న రక్షణ కవచం ఒక్కసారిగా కూలిపోయినట్లయింది. పార్టీ హైకమాండ్ వెంటనే రంగంలోకి దిగి నివారణ చర్యలు చేపట్టినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వివేక కేసులో అసలు దోషులు ఎవరనే విషయంలో సామాన్య ప్రజల్లో ఉన్న అనుమానాలకు రోజా వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చాయి. పండగ పూట రోజా చేసిన ఈ తప్పిదం జగన్ రాజకీయ భవిష్యత్తుపై ఎట్లాంటి ప్రభావం చూపుతుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు విపక్షాలు ఈ అంశాన్ని గట్టిగా పట్టుకోవడంతో పాటు ఢిల్లీ స్థాయిలో కూడా దీనిపై ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మొత్తం మీద కనుమ రోజున ఈ ప్రెస్ మీట్ జగన్ కొంప ముంచేలా తయారైందని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.